హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ వేలో ఫిష్ ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే కాకుండా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఫిష్ ఫ్రై చూసేద్దాం. ముందుగా చాప్ ముక్కల్ని ఉప్పు, పసుపు, పెరుగు వేసేసి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ కారము, అదేవిధంగా నిమ్మకాయ రసం, ఒక చెక్క పిండి ఇందులో వేస్తానండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి ధనియాల పొడి ఒక అర స్పూన్ దాకా వేసాను. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ దాకా వేసేసి వాటికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకు అందరికీ విషయం తెలిసిందే కదండి, నాన్ వెజ్ అనేది మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందని. అందుకే కనీసం ఒక 1 అవర్ అన్నా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూసారండి, ఈ విధంగా బాగా మొత్తం కలిసిపోయిన తర్వాత నేను ఇందులో బియ్యం పిండి కానీ కార్న్‌ఫ్లోర్ కానీ ఏది వేయట్లేదండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ మైదా మాత్రమే వేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వీటికి బాగా పట్టేటట్టు చూసుకోవాలి. ఇందులో కొంచెం నూనె కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ కనీసం ఒక 1 అవర్ అయినా దీన్ని పక్కన పెట్టుకుంటే టేస్ట్ పీక్స్‌లోకి వెళ్ళిపోతుంది. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. తర్వాత నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి. మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అలా మిక్స్ చేసుకొని ఫిష్ ముక్కల్ని ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో ముక్కలు వేసిన తర్వాత ఊకే టర్న్ చేయకూడదండి. ముక్కలు అనేది విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుంటే మంచిగా వేగి తోలు అనేది ఊడిపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా అన్ని బాగా టర్న్ చేసుకున్న తర్వాత దాదాపు ఒక 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుంటే మన ఫిష్ ఫ్రై చక్కగా తయారవుతుంది అనమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి చూసారండి. చూడడానికి బాగుంది కదా, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మరి చేసుకోవడానికి కూడా చాలా ఈజీ కదా. మరి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను చెప్తున్నాను అనమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకుందాం. మనకు కావాలంటే దీన్ని ప్యాన్ పైన కూడా వేయించుకోవచ్చు, కానీ 2 రకాలుగా చేసుకోవచ్చు. చూసారండి, మన ఫిష్ ఫ్రై అయితే తయారైపోయింది. ఇప్పుడు పైన గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుతున్నాను. ఏ విధమైనటువంటి రెసిపీస్ కావాలన్నా నాకు కింద కామెంట్లో తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ us ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.